యశ్వంత్ సాగరు చిన్నపిల్లడు 12 సంవత్సరాల వయసు అబ్బాయి గుంటూరు. వాళ్ళ నాన్న వాళ్ళు అందరూ ఎతికారు, వాళ్ళ బంధువులంతా. అబ్బాయి కనపడక గమ్ముగైపోయారు. మనల్నే నమ్ముకున్నారమ్మా. నమ్ముకొని వాళ్ళ నాన్న నాకు మెసేజ్ పెట్టాడు. చూడమ్మా, యశ్వంత్ సాగరు పిల్లవాడేమన్నా చనిపోయినాడా? చాలా రోజులు నీకు కనపడట్లేదంట. మా యశ్వంత్ సాగర్ గుంటూరు అమ్మ వాళ్ళది. బతికే ఉన్నాడు అబ్బాయి, చిన్నపిల్లాడు బతుకున్నాడా? బతికే ఉన్నాడమ్మా, బతికే ఉన్నాడా? యశ్వంత్ సాగర్ బతికే ఉన్నాడు. వాళ్ళ నాన్న కొన్ని ప్లేసులు అడగమన్నాడు. గుంటూరు కదా ఇది. మా యశ్వంత్ సాగర్ పిల్లవాడు విజయవాడలో ఏమన్నాడు? విజయవాడలో సముద్రం దగ్గర అన్నాడు. మా సముద్రం దగ్గర ఉన్నాడా? సముద్రం దగ్గర ఏంది? వాళ్ళ బంధువులు ఉన్నారు. సముద్రం దగ్గర అని అడిగాడు నన్ను. వైజాగ్ కదా, నాకేం సముద్రం అని మెసేజ్ పెట్టాడు. అబ్బా, గుంటూరు అడగ. అమ్మ, యశ్వంత్ సాగరు గుంటూరులోనే ఉన్నాడా? గుంటూరులో సముద్రం దగ్గర అంటే వైజాగ్ నేను పెట్టలా. అమ్మ, సముద్రం దగ్గరే ఉన్నాడు అబ్బాయి. సముద్రం దగ్గర యశ్వంత్ సాగర్ అబ్బాయి చెప్పారు కదా మీరు, మీ కొడుకు బతికే ఉన్నాడు, ఏమి ఇబ్బందిలా? మీరు నాకు మెసేజ్లో సముద్రం దగ్గర ఉన్నాడా, తర్వాత విజయవాడలో ఉన్నాడా అని అడిగారు మీరు. అందుకని అడిగితే సముద్రం దగ్గర తిరుగుతూ ఉంది. మీ బంధువులు ఏమన్నా సముద్రం దగ్గర ఉన్నారో లేకపోతే మీరేం పెట్టారో మీరు ఒకసారి చూసుకోండి. బతికే ఉన్నాడు, ఏమి ఇబ్బంది లేదు.